హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి లలితా రాజేంద్ర. ఈరోజు నా వీడియో ఏంటంటే హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో మా క్యాంపస్లో అయితే 1 డే ముందే చేసేస్తారు. ఇక్కడ పండుగ రోజు అయితే ఇంటి దగ్గర చేసుకుంటాము. ఆ ముందు రోజు మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం అనేది మీరు కూడా చూసేయండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. మా పిల్లలు అయితే అమ్మురానా హాయ్ చెప్పు. రెడీ అయిపోయింది. మాకు అన్నయ్య కూడా వెయిట్ చేస్తున్నారు. మేమైతే బస్సులో అయితే వెళ్ళిపోతామండి. చూడండి ఎలా ఉండిద్దో బస్ అనేది అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా రెడీ అయిపోయినాం. ఫైనల్గా అయితే మేము వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చేసింది. మా పిల్లలైతే గబ్బగబా అయితే వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇంకా నేను వాళ్ళ వెనక నడుచుకుంటూ వెళ్ళైతే కూర్చున్నా. ఏ ఫంక్షన్ అయినా ఈవినింగే జరుగుతుంది మ్యాక్సిమం. చాలా మంచిగా అనిపిస్తుంది, టైంపాస్ కూడా మంచిగా అయిపోతుంది సాయంత్రం అయితే పిల్లలతోటి. ఇంకా ఫైనల్గా అయితే అక్కడికైతే చేరుకున్నాను. చూడంగానే చాలా బాగా అనిపించింది. డెకరేషన్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా నైస్గా అయితే చేసేస్తారు. అలా అందరం అయితే ఒక చోట కలిసి కూర్చుంటాం, మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతోటి ఆడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ వాళ్ళ ఎంజాయ్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. మా పిల్లలు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. చాలా బాగా టైం అయితే వాళ్ళకి గడిచిపోతూ ఉండిద్ది. నన్ను కూడా విసిగించారు. మా కన్నయ్య దొల్లి డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాడు అక్కడ. నేను కూడా వదిలేసిన మంచిగా వాళ్ళు ఆడుకుంటుంటే. ఇంకా ఫస్ట్ అయితే హోలికా దహనం చేయడానికి అయితే అందరూ వెళ్తూ ఉన్నాం. అంటే ఫస్ట్ అగ్గి పెడతారు మన భోగి మంటలాగా, కొన్ని మంత్రాలు పూజ అన్నీ చేసి వాళ్ళైతే వెలిగిస్తారు. అలా హోలీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. 1 డే ముందే కాబట్టి అలా అయితే స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ హోలీ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరు కలర్స్ అయితే పూసుకోలేదు. అలా ఫస్ట్ అలా అగ్గి వెలిగించి అయితే హోలీ అయితే స్టార్ట్ చేసిండు. నేనేమనుకున్నా అంటే కలర్స్ కూడా పూస్తారేమో అనుకున్నా, కానీ అవి ఏం జరగలేదు. అలా స్టార్ట్ చేసిన తర్వాత దాని చుట్టూ తిరిగి అక్షింతలు వేసి అలా అందరూ మొక్కున్నారు. అదేనండి ఇక్కడైతే ఇలా జరుగుద్ది హోలీ అయితే సెలబ్రేషన్. నాకు కూడా కొత్తగా అనిపించింది, కానీ చాలా బాగుంది. అందరూ దాని చుట్టూ తిరిగి దానికైతే మొక్కున్నారు అన్నీ శాంతిగా మంచిగా జరగాలని. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతుంది కదా. మా చోట అయితే మేముండే సైడ్ అయితే ఇలా అయితే వెలిగించరు. మ్యాక్సిమం పేడతోటి అట్టయితే కొట్టుకుంటూ ఉంటారు. హోలీ అంటే అదే పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు అయితే కలర్స్ అలా వేసుకుంటూ ఉంటారు. అలా సరదాగా అయితే గడిచిపోయింది. ఇంకా ఊరికైతే రాం కదా, తినైతే వచ్చేస్తాం. చాయ్ బిస్కెట్ అలా నమ్కీన్ అవి చెక్కలు అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. మా కన్నయ్యకి కూడా బాగా నచ్చినాయి. ఆ చెక్కలు పట్టుకొని తింటా ఉంటాడు ఉంచుకొని. ఇంకా అలా మళ్ళీ పిల్లలు అయితే తిన్న తర్వాత అవి అరిగేదాకా అయితే డ్యాన్స్ అయితే వేసిండ్రు మంచిగా. ఇంకా అలా వాళ్ళు కొట్టుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా అయితే ఇంటికైతే వచ్చేసినాం. అదే అండి అక్కడ జరిగిన హోలీ సెలబ్రేషన్ సింపుల్గా నైస్గా. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. 2 గంటలు ఆడుకున్నారు. నేను కూడా వాళ్ళు పెట్టేసింది తిని చాయ్ బిస్కెట్ తినేసి అయితే వచ్చేసిన. బాయ్ బాయ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ మీ.